హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇంటింటికి తిరుగుతూ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పరకాలలో బీఆర్ఎస్ ప్రచారంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఇక హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవికాంత్? హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారం హోరందుకున్నటువంటి సందర్భం. ఏ వార్డుకు వెళ్ళినా కూడా ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అన్ని వార్డులు అంటే 22 వార్డులు ఉంటాయి పరకాల మున్సిపాలిటీకి సంబంధించి. ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆదరణ లభిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఎలాంటి ఆదరణ మీ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులకు దక్కుతుంది? వాస్తవం చెప్పాలంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లు 2 సంవత్సరాల క్రితం కావాల్సింది ఉండే. రేవంత్ రెడ్డి గారికి ధైర్యం లేక ఓడిపోతామనే భయంతో తప్పని పరిస్థితులు పెట్టినటువంటి ఈ ఎలక్షన్. కానీ మేము ఏజెండా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెసే విఫల ఏజెంట్ తోటి విఫలమైండు. ఇంటింటికి పోతే ఎవరిని కలిసినా ఎక్కడ కలిసినా ఈసారి ఖచ్చితంగా కేసీఆర్నే గెలిపిస్తాం, ఇక్కడున్న వార్డు సభ్యులను కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్పి పరకాలను పెద్ద ఎత్తున కూడా రావడం జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా 22 వార్డులకు 22 వార్డులు గెలిచి పరకాల్లో మేము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. ఏమంటున్నారు? ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి పనులకు సంబంధించి, సమస్యలకు సంబంధించి ప్రజలు మీకు ఏం చెప్తున్నారు? అసలు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పథకం కూడా, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏదొక్కటి లేదు. మనం చేసిన అభివృద్ధిలో మనం చేసిన శాంక్షన్స్నే మళ్ళీ రీశాంక్షన్ అని చెప్పి పంపడం, రీకాల్ చేయించుకోవడం, దాన్నే పెట్టి వాళ్ళే శిలాపలకాలు ఇచ్చుకోవడం, మన నిధులతోటి చేస్తున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీ నిధులతోటి ఏం చేయడం లేదు. ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు శాంక్షన్స్ ఇచ్చిండో పరకాల్లో దాదాపు ఒక 4,60,00,000 రూపాయలను వాటిని మార్చి టెండర్లు పెడుతున్నారు. ఇవాళ గండ్రవాడ తీసుకుపోయి మరి అటు పోచమ్మ కాడ పెడతాను, పోచమ్మ కాడ తీసుకుపోయి మమతానగర్లో పెడతాను, మమతానగర్ తీసుకొని పోయి రాజ్పేటలో పెడుతున్నాను. ఈ శాంక్షన్ చేస్తున్నాను తప్ప ఒక్క పని కూడా చేయలేదు. వాళ్ళు చేసిందల్లా ఒకటే, మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు. అది కూడా 6 నెలల తర్వాత ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని భర్తకు డబుల్ చేసిన, భార్యకు ఫ్రీ అన్నారు. హార్వర్డ్కు వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ ప్రచారం నిర్వహిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హార్వర్డ్కు వెళ్తేనన్నా తన భాష మారుతుందని రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. రేవంత్ రెడ్డి భాష గురించి కూడా ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారిని ప్రజల నుంచి జాతిపిత అంటుంటే ఆ విషయాన్ని కూడా డైవర్ట్ చేసే విధంగా బూతు పురాణం ఆయన నోటి నుంచి వస్తున్న ప్రతి సందర్భాన్ని కూడా తెలంగాణ సమాజం ఎట్లా చూస్తుంది సార్? ఆయన పుట్టుకతో వచ్చినటువంటి భాష. హార్వర్డ్ యూనివర్సిటీ పోతే ఏమున్నది, అమెరికాలో పోయి సంవత్సరం ఉండి వస్తే ఏమున్నది, ఆ భాష అసలు హార్వర్డ్లో ఆ యాక్సెంట్ ఆయనకు అర్థమైంది. అసలు నేను ఫస్ట్ అడుగుతా ఉన్నా, ఇంగ్లీష్ భాష అసలు అర్థం, ఇక్కడ ఇంగ్లీష్ అనుకుంటాడా, కాజ్పేట ఇంగ్లీష్ అనుకుంటాడా ఆయన రావడానికి? ఆయనకి ఏం లేదు, ఉత్తగా కోట్ల రూపాయలు ఇచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు తప్ప ఈరోజు ఆయన చదువుకొని సర్టిఫికేట్ తెచ్చుకోలేదు. 5 రోజుల్లో వచ్చేది ఆయనకు భాషే రాదు చక్కగా. ఈరోజు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, అది కాదు నేను చెప్పేది. ప్రజలను అసలు నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నావు, నీ ఎడ్యుకేషన్ మీద పట్టు లేదు, విద్యా వ్యవస్థ మీద పట్టు లేదు. రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నప్పుడు 1,26,000 మంది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన కేసీఆర్ గారి పీరియడ్లో బ్రహ్మాండమైన పౌష్టికాహారం పెట్టి, మరి బట్టలు ఇచ్చి, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు పెట్టి, మరి 1,20,000 రూపాయలు ఒక స్టూడెంట్కి గడితే ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, 1,26,000 ఉన్న మంది 75,000కే ఉన్నారు ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో. ఎందుకు 50,000 మంది తగ్గిండ్రు? మీరు ఆలోచించాలి. ఎందుకు తగ్గారు? ఇప్పటి వరకు 125 మంది స్కూల్లో చనిపోయారు, రెసిడెన్షియల్ స్కూల్లో చనిపోయారు. నానా రకాల కారణాలతో, ఫుడ్ పాయిజన్ తోటి అయితేంది, పాము గారి అయితేంది, మా ఊరి పెట్టుకొని అయితేంది, రకరకాల కారణాలతో ఎందుకు చనిపోయారు? మేము 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పీరియడ్లో రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ ఒక సాగు జరగలేదే. ఇప్పుడు ఎందుకు అంటే ఒక అసమర్థత పాలన, పట్టులేని వ్యవస్థ, అక్కడ ఉన్నట్టు ఆయాలకు కానీ, అక్కడ ఉన్న వంట వండి పెట్టేటోళ్ళకి కానీ, ఫుడ్ సప్లై చేసేటోళ్ళకి కానీ బిల్లులు ఇవ్వలేదు. బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు ఫుడ్ పెట్టడం లేదు, నీళ్ల షార్ తప్ప ఇంకోటి పోయడం లేదు. అంటే ఈరోజు వ్యవస్థ ఏ విధంగా మారుతుందో ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. హార్వర్డ్ యూనివర్సిటీ చాలా సంతోషం, నువ్వు చదివొచ్చి చదివిన పని మళ్ళీ వచ్చి తొండల భాష మాట్లాడబడుతుంది. నీకు ఏ భాష వస్తుంది అసలు? నీ లాంగ్వేజ్ ఏంది? పల్లెటూరులో కూడా ఈ రోజు నేను అడుగుతున్నా, మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి బ్రహ్మాండమైన చదువులు చదువుకున్నారు, బీటెక్లు చేసిండ్రు, ఇంజనీరింగ్ చేసిండ్రు, ఫార్మసీ చేసిండ్రు, అందరు
పీజీలు చేస్తున్నారు. వాళ్ళ భాష మారింది, ఇలా పల్లెటూరులో భాష మారింది, కానీ నీ భాష పుట్టుకతోటి ఉన్న భాష ఇంకా మారడంలే. దయచేసి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తాననుకోండి, ఇంకేదన్నా అనుకోండి, నీ భాష మారితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప వేరే లేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మనతో పాటు వాసుదేవరెడ్డి ఉన్నారు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వాసుదేవరెడ్డి గారు. మీరు ఉద్యమ కాలం నుంచి ఉన్నారు. ప్రజలు జాతిపితంగా కేసీఆర్ గారిని కొనియాడేటువంటి సందర్భం, రేవంత్ రెడ్డి భాషను ఎలా చూస్తారు, ఈ జాతిపిత అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఏ విధంగా చూస్తారు? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి 2.5 సంవత్సరాల దగ్గరికి వచ్చినా కూడా ఇంకా మారతలేదు. మారతాడేమో అని తెలంగాణ ప్రజలు భావించారు, మారతాడేమో అని చెప్పి ఇలా మేము కూడా భావించినాం. ఇలా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి కొంత చదువుకొని వచ్చిండేమో, ఇక్కడికి వచ్చినాక కొద్దిగా వ్యవహార శైలి మారుతుందేమో అని భావించినాం. కానీ ఎక్కడ మారినట్టు కనిపిస్తలేదు. ఇక పుట్టుకతో బుద్ధి పోదన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి మొదటి నుంచి వెళ్ళి వారు కేసీఆర్ గారి పైన, తెలంగాణ రాష్ట్రం పైన వారు చిమ్ముతున్న వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎంతసేపు ఆయనకు తెలంగాణ ప్రాంతం అన్నా, కేసీఆర్ గారన్నా మొదటి నుంచి ఎందుకో వ్యతిరేకత భావాన్ని పెంచుకున్నాడు. మరి ఎందుకు పెంచుకున్నాడు, ఏం ఆశించి ఇట్లాంటి వాక్యాలు చేస్తున్నా అనేది ఇలా వారు చెప్పాలి. కానీ ఇవాళ తెలంగాణ సమాజం మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మాటల తీరుకుంటే ఈసరించుకుంటా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నదని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్న సందర్భం కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తానికి ఈ 2.5 సంవత్సరాల్లో పాలన పడకేసింది, పాలన మీద పట్టు లేదు. ఇలా ఈ పాలన గురించి రివ్యూలు చేయడం కానీ, రైతాంగం గురించి రివ్యూలు చేయడం కానీ, లేదా మున్సిపాలిటీల గురించి రివ్యూలు చేయడం కానీ, మున్సిపాలిటీలు ఎట్లాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలనే ఒక అంశాల పట్ల ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎంతసేపు రాజకీయాలు చేయడం, రాజకీయాల మాటున ప్రతిపక్ష పార్టీని, కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించడం, మాట్లాడడం తప్పితే ఇంకొకటి ఏది కనిపిస్తలేనట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మరి 2.5 సంవత్సరాల ఏం చేశారు? గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సంరక్షణ అవార్డులను ఇలా గ్రామ పంచాయతీలు గెలుచుకున్నాయి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలకు వచ్చినాయి. కానీ ఈ 2.5 సంవత్సరాలు వీరి ఆధ్వర్యంలో ఏం చేసిండ్రు? ఏం చేసిరని మీకు ఓటేయాలి? 6 గ్యారంటీలు 13 అంశాలు చెప్పి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఒకటి అమలు చేయలేదు కదా. మీరే చెప్పింది కదా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పింది కదా. అవ్వాని పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. ఇగో December 9 4,000 ఇస్తామని చెప్పారు కదా. ఇగో చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిన్న అమ్మాయిలకు మరి 2,500 రూపాయలు నెలకు 1వ తారీఖు నాడు జీతం వచ్చినట్టు వేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పింది కదా. మరి ఇది ఏది చేయలేదుగా, ఎందుకు నీకు ఓటేయాలి అని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవాళ మేము ఇవాళ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ప్రజల నుంచి వెళ్ళి బ్రహ్మాండమైన స్పందన వస్తా ఉన్నది. బిడ్డ తప్పకుండా కాంగ్రెస్ మోసం చేసింది, మమ్మల్ని దగా చేసింది, మేము నమ్మి ఒక్క ఓటేస్తే మమ్మల్ని నట్టంట ముంచిండ్రు. తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ గుర్తు చేసుకుంటాం, గులాబీ జెండాను తీసుకొస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలికి, పాలన తీరుకు ఈ ఎన్నికలు రెఫరెండంగా ఉండబోతా ఉన్నాయి. గతంలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు గుర్తులేని ఎన్నికల్లోనే 40% పైగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకున్న సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది. అట్లనే ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. తప్పకుండా ఆ దిశగానే మేము ముందడుగు చేస్తా ఉన్నాం. ఈ యొక్క 2.5 సంవత్సరాల దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పాలన వైఫల్యాలు, గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, ఆ అభివృద్ధి ఇలా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. మేము వేసిన రోడ్లే కనిపిస్తా ఉన్నాయి. మేము ఇచ్చిన పెన్షనే ఇలా వాళ్ళకి ఇంటింటికి సంక్షేమం పోతే వాళ్ళే గుర్తు చేస్తా ఉన్నారు. మాకు కేసీఆర్ ఇచ్చిన 2,000 పెన్షన్ వస్తుంది, అదేవిధంగా కేసీఆర్ వేసిన రోడ్డు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నదని వాళ్ళే చెప్తా ఉన్నారు. కొత్తగా చేసింది ఏం లేదు. ముఖ్యంగా ఈ పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి చేసింది ఏం లేదని స్పష్టంగా ఈ యొక్క ప్రజలు చెప్తా ఉన్న సందర్భం. వారు 15 రోజుల ముందొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండ్రు తప్పితే మా బాగోగులు పట్టించుకోలేరని చెప్పి ఈ యొక్క పట్టణ ప్రజలు చెప్తున్న సందర్భం. ఈ యొక్క పరకాల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఒక్క పరకాల మున్సిపాలిటీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడబోతా ఉన్నది. ఇది మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా రెపరెపల ఆడుతుందన్నటువంటి అంశాన్ని అయితే వాసుదేవరెడ్డి, అదేవిధంగా చల్లాధర్మిరెడ్డి చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.